సో కాళేశ్వరం కమిషన్ తోటి కల్వకుంట్ల కుటుంబం చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయ పరంగా కావచ్చు, అన్ని అంశాలు కూడా అసలు ఆ కాళేశ్వరం కమిషన్ ఎటు పోతుంది తెలియని పరిస్థితిలో అదే కుటుంబంలో ఉన్నటువంటి కవిత, వాళ్ళ కేసీఆర్ కూతురు కవిత ఎవరుతున్నారో సొంత కుంపటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె కేసీఆర్కి అల్టిమేటం ఇచ్చి ప్రస్తుతం అమెరికా కూడా పోయినట్టు ఒక సమాచారం వస్తుంది. సో దీని గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఆమె స్వభావరీత్యా అయితే కొద్దిగా దుందుడుకగా ఉంటుంది, మొండిగా ఉంటుంది, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటుంది. అంతగా అంటే కేసీఆర్ని అదుపాజ్ఞల్లో ఉంటుంది అనేది ఆమె ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం ఎక్కడ లేదు. ఆమె తన స్టైల్లో తను పోతా వస్తుంటుంది. ఆమె ఎప్పుడు ఫస్ట్ 2002 తర్వాత అక్కడ అమెరికాలో యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చింది, ట్రీట్మెంట్ చేసుకున్నది, మళ్ళీ అమెరికా పోవడం రావడం ఇట్లా ఇవన్నీ జరిగి తర్వాత మ్యారేజ్ అయింది. ఎప్పుడు 2002 ఎండింగ్లో ఇప్పుడు మ్యారేజ్ అయింది. 2002-03లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక మళ్ళీ తన కుటుంబ జీవితం, సంసార జీవితం అట్లా అది కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఆమె పూర్తి స్థాయిలో టీఆర్ఎస్లో పనిచేసి టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఉండి నిర్మాణంలో ఉండేది ఏం లేదు. దాని తర్వాత కొద్ది రోజులు బతుకమ్మ అనే పేరుతోటి అప్పుడు వచ్చే దాంతో ఆమె జనంలో తిరగడం, చేయడం, మీటింగ్లు పెట్టడం, ఇతరత్ర అదంతా సభలు సమావేశాలు హడావుడంతా అట్లా ఉండే. మిగతా టైంలో అదేదో పెట్టే జాగృతి అని పెట్టి దాని ద్వారా తను కొంత సొంత కోటరీ, సొంత క్యాడరు, సొంత నిర్మాణము, కథాకారకర ఆమె అట్లా చేసుకుంటూ పోయింది. ఆమె మొత్తంగా ఆమె ఎంపీగా ఉన్నప్పుడైనా, దాని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడైనా ఎక్కడ ఆమె పార్టీ బాధ్యతల్లో ప్రధాన బాధ్యతలు లేదు, ప్రధానం కాదు అసలు మొత్తంగా బాధ్యతలు ఎక్కడ లేదు. ఒక జిల్లా ఇన్ఛార్జిగా ఉండో, ఒక మీటింగ్ ఇన్ఛార్జిగా ఉండో, ఎన్నికల ఇన్ఛార్జ్, ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్కడ చేయలే కదా. మొత్తంగా పార్టీ చరిత్రలో అయితే ఎక్కడ ఆమె కనపడలే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె పార్టీ నిర్మాణంలో ఉండి పార్టీ క్రమశిక్షణ పాటించకుండా బయటికి పోతుందనేది మొదటి నుంచి పార్టీ క్రమశిక్షణ పాటించలే. ఇప్పుడు కొత్తగా ఏమన్నది ఆడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినాం, బీసీల పేరుతోటి అని ఏదో మీటింగులు అవి ఇవేవో చేసింది. మహిళల రిజర్వేషన్ అని అప్పుడేదో ఢిల్లీ దాకా పోయింది, ఏదో హడావుడి చేసింది. ఎక్కడ ఆమె పార్టీ ప్రోగ్రాం పాటించింది, చేసిందా? ఎక్కడ లేవు. నాకు అర్థమైన కాడికి చూసిన కాడికైతే ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆమె ఏదో పార్టీకి దూరం అవుతున్నది అనేది అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక బహిరంగంగా ఒక నిర్మాణ పరంగా అనుకోండి, లేకపోతే ఓ పేరుతోటి, ఓ జెండాతోటి ఇప్పటివరకు ఎన్ని చేసినా తండ్రి ఫోటోనో, లేకపోతే ఎక్కువ తండ్రి ఫోటోనే కావచ్చు, మిగతా వాళ్ళ ఫోటోలు ఎవరికి పెట్టలేదు అనుకుంటా. జయశంకర్ ఇంకెవరైనా పెడుతుంది కావచ్చు. అంతకుమించి కేటీఆర్ ఫోటో బొమ్మతోటి ఆమె హరీష్ బొమ్మతోటో తిరిగింది అయితే ఎక్కర్లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే తండ్రి ఫోటో కూడా పెడుతున్నట్టు లేదు. కాబట్టి ఆమె చేయాలనుకున్నది చేసుకుంటూ పోతా ఉన్నది. సరే ఇప్పుడు అందరికీ ఓపెన్ అయిపోయింది కాబట్టి తండ్రికి 6 పేజీల లేఖ రాసిందని, 5 పేజీలు 6 పేజీల లేఖ రాసిందని అంటా ఉన్నారు. మరి ఆ లేఖ సారాంశం అయితే మొత్తంగా కూడా ఆమె బయట ఏదైతే మాట్లాడిందో, సామాజిక తెలంగాణ అనే అంశం ప్రాతిపదిక ఏదైతే మాట్లాడిందో దాని నేపథ్యంలోనే మొత్తంగా రాసుకుంటూ వచ్చింది అనేది కనపడతా ఉంది, బయట చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ ఆమె గనుక ఆ లేఖ ఏదైతే సంధించిందో దానికి ఆన్సర్ రాకపోయినా, లేకపోతే దానికి సంబంధించి బుజ్జగింపుల ప్రయత్నాలు జరగకపోయినా, ఇంకా ఒకవేళ జరిగినా ఆమె కనుక నిర్ణయం తీసుకుంటే ఆమెను ఎవడేం చేయగలుగుతాడు? అంటే సామాజిక తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ పాలనపైనే విమర్శలు చేస్తుంది అని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఇంకా నీకు దాగుడు మూతలు ఏం లేవు ఇక్కడ. దాగుడు మూతలు అసలు లేవు, ఓపెన్. అదిగా భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని ఏదైతే ఒక నినాదం తీసుకున్నదో అది డైరెక్ట్గా కేసీఆర్ గుండెల మీద కొట్టినట్టే. ఇంక వేరే ఏం లేదు ఇక్కడ.
అందులో మళ్ళీ రైతు బంధు అంశాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ రైతు బంధు ద్వారా ఇది పెద్ద సామాజిక అంతరాలు అని చెప్పేసి అన్నారు. అది రైతు బంధు అనేది ఎవరు అవునన్న కాదన్నా కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్ అది. సో దాని మీద దెబ్బ కొడుతుంది అంటే ఆమె సొంత కుంపటి పెడుతుందా, లేకపోతే జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ అవకాశం ఏమైనా కనబడుతుందా? అసలు ఎట్లా ఉండే స్ట్రాటజీ, ఆమె స్ట్రాటజీ ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడైతే ఒక స్పేస్ ఉంది తెలంగాణలో, పొలిటికల్ స్పేస్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మూడు పార్టీలు కూడా బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ప్రజలు ఆశించిన రీతిలో పాలన కాంగ్రెస్ చేయడం లేదని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదనేది ఒకటి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక స్పేస్ అయితే ఒకటి మనకు కనపడతా ఉన్నది. ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ కావాలి, ప్రజల అభిప్రాయాలని గొంతెత్తి వెలుగెత్తి చాటే ఒక వాయిస్ కావాలి. ఆ వాయిస్ ఇప్పుడు అది బ్రహ్మాండమైన స్లోగన్. అది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పిచ్చోళ్ళు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకా సమాజం మొత్తం కూడా, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలైనా, తెలంగాణ వాదులు, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా సామాజిక తెలంగాణ అనే అంశం. ఎందుకంటే ఎట్లనైతే తెలంగాణ అని మనం 97 నుంచి మొత్తుకుంటే 2001కి కేసీఆర్ వచ్చి, అంటే 99కే కొంత ప్రయత్నాలు ప్రారంభమైనాయి, 2000 సంవత్సరాల ముమ్మరమైనాయి, 2001కి అది ఒక వెలుగులోకి వచ్చింది, పూర్తిగా అది పటాపంచలై బయటకు వచ్చింది. ఇట్లా సామాజిక తెలంగాణ అనే అంశం కూడా ఇవాళ కవిత మాట్లాడినటువంటి ఎత్తుకున్న నినాదం ఏదైతుందో అది ప్రజల్లో 2014 నుంచి ఉంది, 14 పూర్వం కూడా ఉంది. 14 పూర్వం కూడా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోదు, సామాజిక తెలంగాణ రావాలి, ప్రజల తెలంగాణ రావాలి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలని దాదాపుగా 2001 నుంచే ఉంది. మేము టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి మమ్మల్ని కూడా అడిగినారు, అవునా తెలంగాణ వస్తుంది, ప్రజలకి ఏంటిది అని ప్రశ్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ వాదన, ఈ చర్చ అప్పటి నుంచే ఉంది, కొత్తదేం కాదు. కాకపోతే ఇప్పుడు ఒక పొలిటికల్ వాయిస్ రూపంలో ఏదైతే ముందుకు వస్తున్నదో ఖచ్చితంగా తెలంగాణలో ఒక ఆదరణ అయితే వస్తుంది. ఏదో వండిన కుండకాడ కూర్చున్నట్టే ఉంది ఇప్పుడు కవిత ఇచ్చిన స్టేట్మెంట్. సో ఆమె అడుగులు నిజంగా రాజకీయ పార్టీ వైపు మీరు అన్న పొలిటికల్ స్పేస్లో భాగంగా ప్రాంతీయ పార్టీ కనుక పెడితే నిజంగా సక్సెస్ కావడానికి ఏమైనా స్కోప్ కనబడుతుందా? మీరు ఏమనుకుంటారు సార్? అంటే ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా సక్సెస్ కావాలంటే ఒకటి మనకి పొలిటికల్ వాక్యూమ్ ఒకటి ఉండాలి, 2 నినాదంలో బలం ఉండాలి. ఆమె నినాదంలో బలం ఉందని మీరు భావిస్తున్నారా? సామాజిక తెలంగాణ అనేది తెలంగాణ 4 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ మీరు కోరుకుంటారు, నేను సామాజిక న్యాయం అనేది ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఉండాలి, ఎవరు ఎంత కష్టం చేస్తే దాని తగ్గట్టు ఫలితం ఉండాలి అనేది ఏదో జనరల్ సామాజిక న్యాయం యొక్క సూత్రం ఏదైతే ఉందో అది ఆచరణలు ఏముంటుందా ఉండదా, అది అబ్యూజ్ అవుతుందా అది పక్కన పెట్టినా కానీ సామాజిక తెలంగాణ అనే ఒక నినాదం, కులాలకి మతాలకు అతీతమైనటువంటి ఒక తెలంగాణనే కట్టిపడేస్తుంది. అది ఇవాళ అన్ని కులాల వాళ్ళు అటువైపు ఆకర్షితులవుతారు, అన్ని మతాల వాళ్ళు ఆకర్షితులవుతారు, అన్ని ప్రాంతాల వాళ్ళు దానికి ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక నినాదం ఎంత బలంగా అయితే ఆ రోజు మనందరినీ కట్టిపడేసిందో, జెండాలను పక్కన పెట్టించింది. కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తారు, నక్సలైట్లు వస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, అందరూ వచ్చి దాంట్లో చేరేది కదా. ఇవాళ ఆ సామాజిక తెలంగాణ అనే ఒక బలమైన నినాదం, ఒక బలమైన ఆకర్షణ, సెంటిమెంటు, అది మనకి ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక వాక్యూమ్ ఉండాలి, బలమైన నినాదం, స్లోగన్ ఉండాలి. 3వది దానికి తగ్గ రీతిలో నాయకత్వం యొక్క ఎత్తుగడలు ఉండాలి. దానికి సరే మిగతా అన్నీ కూడా ఆర్థిక అంశాలు, డబ్బు దశకం, మంచి చెడ్డ, దానికి ఒక పటిష్టమైన కోటరీ, ఇవన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు అన్న 3 అంశాలపైన చూసుకున్నట్టయితే కొంత పొలిటికల్ స్పేస్ మీరు అన్నట్టు ఇక్కడ ఉంది. సో సామాజిక తెలంగాణ అంటే కొరలో ఆమె ఎప్పటి నుంచో అలా బీసీ ఉద్యమాల నుంచి మొదలెట్టుకుంటే గత జైలు పోక ముందు నుంచి కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆమె బలంగా ముందుకు పోతుందా ఈ 2 నినాదాలతోటి, ఈ స్పేస్ను వాడుకొని
ఈ సామాజిక తెలంగాణ అంశాన్ని బలంగా తీసుకుపోవడానికి ఆమె ప్రయత్నాలు చాలా బలంగా గ్రౌండ్లో తీసుకుపోయేటువంటి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఆమె ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను అనేది అది కవిత రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకొక రూపంలో ఇంకెవరైనా కావచ్చు, ఈ రెండు రెడీగా ఉన్నాయి. పొలిటికల్ వాక్యూమ్ ఉంది, ఆ నినాదానికి సామాజిక తెలంగాణ అనే ఆ నినాదానికి ఉన్నటువంటి బలమైన శక్తి ఏదైతే ఉందో దానికి కొన్ని వందల వేల లక్షల కోట్ల ప్రజలు ఆ నినాదానికి అంటి ఉన్నారు, దానికి ఆకర్షితులై ఉన్నారు. ఆ అంబ్రెల్లా కింద ఆ నినాద అంబ్రెల్లా కింద ఆల్రెడీ ఉన్నారు. ఈ సామాజిక తెలంగాణ కావాలి కావాలి కావాలని గొంతెత్తి అరిచినోళ్ళు, పాటలు పాడినోళ్ళు, లేకపోతే కరపత్రాలు పంచిన వాళ్ళు, పోస్టర్లు వేసిన వాళ్ళు, మీటింగ్లు పెట్టిన వాళ్ళు, చర్చలు చేసిన వాళ్ళు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి చాలామంది ఉన్నారు. కాబట్టి ఎట్లనైతే మనం 52, 56, 69 తెలంగాణ అన్న పిచ్చోళ్ళు అందరూ కావాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ ఎట్లనైతే ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం కాగానే అందరూ వచ్చి దాంట్లో చేరేది కదా. జర్నలిస్టులు చేస్తారు, కవులు చేస్తారు, రచయితలు చేస్తారు, లాయర్లు చేస్తారు, ఉద్యోగస్తులు చేస్తారు, న్యాయాధిపతులు చేస్తారు, ఎంతోమంది వచ్చి అంటే ఆ ఆలోచన భావజాలం ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఇలా సామాజిక తెలంగాణ అనేది ఒక బలమైన భావజాలం. అది ఆ భావజాలం ప్లస్ పొలిటికల్ వ్యాక్యూమ్ రెండు ఉన్నది. అది కవిత చేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కవిత అంత భారం మోస్తుందా, ఆమెకు అంత టాలెంట్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా, ఓపిక ఉందా అనేది అది డిఫరెంట్. అది కాలం. కానీ ఈ రెండు అంశాల ప్రాతిపదిక చేసుకొని ఏ రాజకీయ నాయకుడైనా కొంత ప్రజల్లో పలుకుబడి ఉన్నోళ్ళు, అన్ని రకాల అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళు కనుక ఈ అంశాలు ప్రాతిపదిక చేసుకొని వస్తే ఖచ్చితంగా గొప్ప అవకాశాలు తెలంగాణలో మాత్రం ఉన్నాయి. సో ఈ క్రమంలో కవిత కనుక పార్టీ పెట్టి ముందుకు పోతే బీఆర్ఎస్ పార్టీలో ఇటు కేసీఆర్ పరిస్థితి కానీ, కేటీఆర్ పరిస్థితి కానీ, హరీష్ రావు పరిస్థితి కానీ ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? అసలు వాళ్ళు అంటే ఇది కొంత వాళ్ళ పార్టీలో వాళ్ళ కుటుంబంలో కంప్లీట్గా చీలిక వచ్చే దిశ కనబడుతుందా? ఇంకే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? అంటే ఇది ఒక రకంగా ఏమైందంటే ఇప్పుడు ఒకటి కేసీఆర్ ఇప్పటికే ఎవరిని గెలవకుండా ఉండడం, అనారోగ్యంతో బాధపడుతుండనేది, ఇవన్నీ అంటే సంక్షోభాన్ని ఆయన ఒక సెంటిమెంట్ ద్వారా పరిష్కరించుకోవాలనేది అనుకున్నాడు. హరీష్ రావు అలిగిన, కవిత ఉత్తరం రాసిన, లేకపోతే కేటీఆర్ పిచ్చి పిచ్చి పనులు చేసిన, వీళ్ళందరినీ ఒక అనారోగ్యం అనే ఒక సెంటిమెంట్ తోటి దగ్గర చేసుకొని నిలబెట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. సరే అది ఎంతవరకు జరుగుతుంది అని చెప్పలేము. ఇక రెండోది ఇప్పుడు ఏమైంది, కాళేశ్వరం వచ్చి ఇప్పుడు మీద పడ్డది, పిడుగు పడ్డట్టు పడ్డది, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడైతే కాళేశ్వరం ఇమీడియట్గా ఉన్నది. అరే ఎవడైనా ఏమంటాడు, అరే తండ్రి సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏమో నీకేమైనా పిచ్చిలేసిందా అని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను అనుకోవడము కవిత ఎంత ప్రిపేర్ అయి ఉంటే కనుక ఉన్నా కానీ ఇటువంటి అనానుకూల పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ చాలామంది చెప్పే వాళ్ళందరూ కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఎవరితో మాట్లాడతలేడు, ఎవరిని కలుస్తలేడు, చాలా బాధలో ఉన్నాడు, ఇట్లా అట్లా అని ఏవేవో ఇప్పుడు అందరం కుటుంబం ఐక్యంగా ఉండాలి, అందరు కలిసి ఉండాలి అని చెప్పేవాళ్ళు కూడా కాళేశ్వరం అడ్డుపెట్టి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆమె ఏదో 23వ తారీఖు వస్తుంది అంటున్నారు, ఇంకెక్కువ రోజులు కూడా లేదు. కాబట్టి ఆమె వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంది, మరి తండ్రి అనారోగ్యంగా ఉందని ఇంటికి పోతుందా, కలుస్తుందా, మాట్లాడుతుందా, లేకపోతే కాళేశ్వరం ఏదైతే 5వ తారీఖు ఎదుర్కోబోయే ఉంది కాబట్టి తండ్రిని పోయి పలకరిస్తుందా, ఓదారుస్తుందా, ధైర్యం చెప్తుందా అని ఇవన్నీ కూడా ఇంకా 23 తర్వాతనే మనకి పూర్తిగా. ఇప్పుడు ఆమె అయితే అక్కడ ఉంది, ఆమె అక్కడి నుంచి ఎవరితో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అయిద్దనో లేకపోతే ఇంకోటనో ఏదైనా కారణం కావచ్చు, కానీ దాదాపుగా నాకు తెలిసినంతవరకు పూర్తి స్థాయిలో ఎవరితో మాట్లాడతలేదు. కాకపోతే అన్నీ రెడీ చేసుకున్నది అనేది అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. పేరు రెడీ చేసుకున్నది, జెండా రెడీ చేసుకున్నది, ఒక ఏదో చిన్నపాటి మేనిఫెస్టో రెడీ చేసుకున్నది, అన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉన్నది అని మాత్రం బయట తన దగ్గర వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ చూడాల మరి ఇప్పుడు ఇటువంటి వచ్చినాయి కాబట్టి కేసీఆర్ కూడా చాలా చాతుర్యంతో ఇటువంటి ఎత్తుగడలు వేస్తాడు కదా.
మరి కవిత బయటికి రావడం, కొత్త పార్టీ పెట్టడం కేసీఆర్ ఏమన్నా స్ట్రాటజీ ఉండే అవకాశం ఉందా? అదే అట్లా ఆ కోణంలో ఏమైనా ఆలోచించ మనం ఏముండదు అటువంటి. వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక ఆ, తన తండ్రి తనకేం చేయలేడు, చేయాలనుకున్నా చేయలేడు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ప్రధానంగా కవిత ఇంత పెద్ద ఎత్తున ఒక బోల్డ్గా పార్టీ నుంచి బయటికి రావడానికి, కొత్త పార్టీ పెట్టాలని అనుకోవడం కానీ, ఎందుకు ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకోవడం గల ప్రధానమైనటువంటి ఆమెకు జరిగినటువంటి ఇబ్బందులు ఏమై ఉండొచ్చు జనరల్గా మీకున్న అవగాహన మేరకు? ఇప్పుడు ఆమె పార్టీలోంచి బయటకు వచ్చి నేను ఎందుకు అనుకుంటాను, అసలు ఆమె పార్టీలో ఎప్పుడు ఉంది? జనరల్గా పార్టీలో ఉందని వాళ్ళు అనుకున్నారు, ప్రజలు అనుకున్నారా? బతుకమ్మ చేసేటప్పుడు అనుకున్నారా? జాగృతి పెట్టినప్పుడు అనుకున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా జాగృతి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జెండా గుర్తు కావచ్చు. అయితే పార్టీ కార్యకర్త నాయకులు కార్యకర్తలే. ఆమె ఎక్కడ ఏ పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములు అయింది? ఏ బాధ్యతలు పాటించింది? ఏమైనా చేసిందా? పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఏమన్నా పార్టీ నియమాల్లో బాగా మాట్లాడిందా? పార్టీ ఏజెండాలో బాగా మాట్లాడిందా? ఆమె పార్లమెంటు 5 ఏళ్ళు ఉన్న కాలం మొత్తంలో కూడా ఆమె ఏ రాష్ట్రం పోయినా, ఏ కమిటీలో ఉన్నా తన సొంత ఎజెండాతోటే ఉన్నది. కానీ ఆమె నాకు తెలిసినంతవరకు ఆమె బీఆర్ఎస్ ఎవడనుకో కేసీఆర్, నేను చాలా రోజు అప్పుడు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో ఎవరితో కేసీఆర్ కా భేటీ అంటారు. టీఆర్ఎస్ కా లీడర్, టీఆర్ఎస్ ఎంపీ అని ఎవడు అన్నాడు? సార్ పార్టీ విషయం పక్కన పెడితే కుటుంబంలో ఆమె కలిగే ఇబ్బందులు ఏమి ఉండొచ్చు? ఇబ్బందులు ఏముంటాయి? ప్రధాన ఇబ్బందులు ఏం లేవు. ఆస్తి పంపకాలు అంటే ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి షర్మిల కొట్టుకున్నట్టు ఆస్తుల పంపకాల్లో ఏమన్నా తగాదాలు ఉన్నాయంటే పెద్దగా అయితే ఏం లేవు. ఎవరు చేసుకున్నావా? కాకపోతే ఉమ్మడి ఆస్తి కొంత ఉండొచ్చు, ఉమ్మడి ఆస్తి కొంత ఉంటే ఉండొచ్చు. ఉమ్మడి ఆస్తి మీద ఇప్పుడు పెద్దగా కొట్లాడుకొని ఆయన చేయాల్సిందంతా రాయాల్సిందంతా రాసే ఉంటాడు, వీలునామా అప్పటికే రాసే ఉంటాడు, పెద్దగా ఏముండదు. ఏమైనా రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న కొట్లాట తప్ప ఆర్థికపరమైన వారసత్వం పంపకాల కోసం అయితే కాదు. మరి దీనిలో హరీష్ రావు పాత్ర ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఒకవేళ బిడ్డనే బయటికి వచ్చిందంటే హరీష్ రావు కూడా ఆ పార్టీలో చాలా పెద్ద ఎత్తున అవమానాలు భరిస్తూ ఉన్నాడు, పెద్ద ఎత్తున ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నాడు, ఎప్పటికప్పుడు తీవ్ర అసంతృప్తితో ఆయన కూడా ఉంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కవిత లాంటి వ్యక్తి ఆ సొంత బిడ్డనే బయటికి పోయిందంటే హరీష్ రావు ఆ పార్టీలో అంటిపెట్టుకుని అలాగే కేసీఆర్కు కట్టపలా ఉండే అవకాశం కనబడుతుందా? ఇప్పుడు ఒకసారి కనుక కవితమ్మ బయటకు వచ్చి ఈ నినాదం ఎంచుకొని బయటకు వచ్చింది అనుకో, సామాజిక తెలంగాణ అనే ఒక నినాదం స్లోగన్ తోటి బయటకు వచ్చింది అనుకో, హరీష్కి ఎంత అసంతృప్తి ఉన్నా, ఎన్ని అవమానాలైనా భరించుకుంటుండాల్సింది. కానీ తనకు స్పేస్ లేదు. ఇప్పుడు మనం చూసినాం కదా, టీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీఆర్ గతంలో ఎన్ని తప్పులు చేసినా, ఎంత చెడ్డ పేరున్నా, తెలంగాణ నినాదంలో ఆయన పాత్రని ఆయన ప్లేస్లో ఆయన ఫిక్స్ అయిన తర్వాత మనం చూసినాం. దేవేందర్ గౌడ్ వచ్చిండు, లేకపోతే మన నరేంద్ర గారు పనిచేసిండు, కాంగ్రెస్లో పనిచేసింది, సక్సెస్ అయిందా? వాస్తవంగా కేసీఆర్తో పోలిస్తే వీళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. పూర్వ చరిత్ర తీసుకుంటే వాళ్ళు ప్రజల పట్ల వాళ్ళ కన్సర్న్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అనేక విషయాల్లో వాళ్ళు ఏదైతే చేసుకుంటూ వచ్చిందో చాలా విషయాల్లో వాళ్ళు గొప్ప వ్యక్తులు. మరి ఎందుకు సక్సెస్ కాలే? స్పేస్ ఉండదు. ఎప్పుడైతే కవిత ఒకసారి కనుక ఇటువంటి ఎత్తుకొని కనుక ముందుకు వచ్చింది అనుకో, మళ్ళీ హరీష్ కానీ ఇంకెవరు వచ్చినా కానీ ఇంకంత స్పేస్ ఉండదు. రాజకీయంలో ఒక రకంగా దురంధరుడు అనుకోవచ్చు హరీష్ రావు కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున స్ట్రాటజీస్ కూడా ఆయన కూడా బిల్డ్ చేయగలుగుతాడు. ఇంకా ఇక్కడ తెలంగాణ విషయంలో ఒక ట్రబుల్ షూటర్ అనే ఒక పేరు కూడా ఉంది. సో ఈ క్రమంలో ఆయన తన యొక్క భవిష్యత్తును అంచనా వేయలేక వెనకబడుతుంది అనుకోవచ్చా? అంటే కారణాలు ఏమైనా కావచ్చు. కొంతమంది అంటారు కదా, ఇప్పుడు నీ ఆశయం ఎంత గొప్పదైనా, నీ లక్ష్యం ఎంత పవిత్రమైనదైనా, నీ ఎత్తుగడలు సక్రమంగా లేకపోతే నువ్వు విజయాన్ని ముద్దాలేవంటారు. ఆయనకి అవకాశాలు ఉండే, ఎప్పుడు 2018-19లోనే అవకాశాలు ఉండే, మంత్రి పదవి ఖాళీ పెట్టినప్పుడే అవకాశాలు ఉండే, తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలన్నింటినీ కూడా ఆయన వాడుకోలే. సమయము కాలము నీకోసం ఆగదు.
అవును. ఇది నడుస్తూనే ఉంటుంది. అవును. సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కంటే ముందు ఇందిరారెడ్డి కూడా తెలంగాణ కోసమని పార్టీ కూడా పెట్టాడు. అవును. అవును. కానీ అది అప్పుడు పరిపక్వత చెందలే, రాజకీయంగా పరిపక్వత చెందలే. అంటే అందుకని వ్యాక్యూమ్ అంటాం కదా. ఇప్పుడు తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ అని పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ సామాజిక తెలంగాణ నినాదానికి సరే బీసీ నినాదానికి కూడా బలం ఉంది. తర్వాత ఇంకా మిగతా నినాదాలకు కూడా కులపరమైన అన్ని వాదాలకు కూడా బలంగా ఆకర్షణ ఉంది, స్పేస్ ఉంది. కానీ సామాజిక తెలంగాణ అనేది అందరినీ దీంట్లో కట్టిపడేస్తుంది. అంటే సామాజిక తెలంగాణ తీసుకున్నట్లయితే ఆ దిశగా పోతున్నటువంటి క్రమంలో ప్రజలు ఆమె నమ్ముతారు. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళ కూతురుగా సామాజిక న్యాయాన్ని ఎక్కడ కూడా పాటించకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆమె ఈ నినాదం ఎత్తుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి కనబడుతున్నారు. ఏముండదు అట్లా. అంటే కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే పి జనార్దన్ రెడ్డి, కోదండ రెడ్డి వీళ్ళు అసెంబ్లీలో నేను రాసిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని చూయించుకుంటూ మాట్లాడితే చంద్రశేఖరరావు గారు తెలంగాణ గురించి ఎంత నెగిటివ్ మాట్లాడిండో, వ్యతిరేకంగా మాట్లాడిండో అసెంబ్లీ రికార్డులలో ఉన్నాయి. ఎప్పుడు 2019 ముందు, అంతా 2 years కదా. 99 ముందు ఎన్నికలకు ముందు 98లోనే నేను 97లో దగాబడి తెలంగాణ పుస్తకం వచ్చింది. 98లో వాళ్ళు ఈ పుస్తకాన్ని చూయించుకుంటూ అసెంబ్లీలో దీని మీద చర్చ జరగాలి, అన్ని రంగాల మీద వివరంగా దీంట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అంకెలతో సహా గణాంకాలతో సహా ఇచ్చినంటే స్పీకరు దాన్ని రూలింగ్ చేసి మాట్లాడొద్దు అన్నాడు. ఈయన దాని మీద చాలా గొప్పగా తెలుగుదేశము మన్ను మశానం ఎన్నెన్నో మాట్లాడి ఎవరు పట్టించుకోరు. అవన్నీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు, ఈ రోజున అట్లాంటి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం దాని నేపథ్యం ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్గా గుర్తించలేదా, పిసిసి గుర్తించలేదా, సీఎంగా గుర్తిస్తలేరా? అట్లేముండదు. ప్రజలు మనం చూసినాం కదా, చాలా విషయాల్లో చూసినాం. తెలంగాణ ఉద్యమంలో చూసినాం, భారత స్వాతంత్ర ఉద్యమంలో చూసినాం. చాలా విషయాల్లో కూడా ఉద్యమానికి ఇప్పుడు అట్లంటే ఉద్యమ సంస్థలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయినా తప్పులని తక్కువగా చూస్తూ ఆ ఉద్యమాన్ని గొప్పగా చూసేటువంటి చరిత్ర లేదా? ఎంతమంది విషయాలు చూస్తలే మనం. కాబట్టి ఇక్కడ ఆమె లిక్కర్ రాని అని, లిక్కర్ దందా అని, ఇదని అదని ఏదైతే ఉన్నదో ఇవన్నీ ప్రజలు కొంతవరకు ఉంటుంది, దాని ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది. కానీ ఆమె రేపు వచ్చిన తర్వాత ఆచరించే విధానం, ప్రజలతో ఉండే విధానం, కార్యకర్తలతో ఉండే సమిష్టి పని విధానం, ఇవన్నీ కూడా చూసి కొంతవరకు ముందుకు నెట్టుకపోతుంది. సో ఈ క్రమంలో రీసెంట్గా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఒక 2-3 రోజుల పాటు కేటీఆర్ స్వయాన హరీష్ రావు ఇంటికి వెళ్ళడం, అదే క్రమంలో కవిత యూఎస్కి రావడం, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే కేటీఆర్ ఎందుకు హరీష్ రావు ఇంటికి పోవడం ప్రధాన కారణం బయటకు చెప్తున్న చాలా విషయాలు ఉన్నాయి. కానీ అది కాదు, లోపల వేరే జరుగుతూ ఉంది డిస్కషన్ అంటా ఉన్నాను. సో దీనికి ప్రధానంగా ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి మీరు అన్నట్టు ఏది ఉన్నా పొలిటికల్ ఏజెండానే ఉంటుంది. ఏ ఉత్తగానే ఏదో ఆయన ఏదో ఫంక్షన్కి పోలేదు, ఆయన ఫంక్షన్కి విలువలేదు, ఏదో జరిగే కాకపోతే సరే మళ్ళీ ఏదో లంచ్ చేసినట్టుంది, ఏదేదో ఉన్నాయి. కానీ ప్రధానంగా రాజకీయపరమైన అంశాల మీదనే మాట్లాడు. ఇద్దరు రాజకీయ నాయకులు, 3 రాజకీయ నాయకులు కలిసిందంటే ఖచ్చితంగా రాజకీయపరమైన చర్చనే ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే, ఒకటి కవిత రాసిన లేఖ మీద కావచ్చు, లేకపోతే కుటుంబంలో జరుగుతున్న గందరగోళం కావచ్చు, ఇంకా ఈ కాళేశ్వరం విషయంలో ఏదైతే నోటీసులు వచ్చే అంశం వాళ్ళకి ముందే కొంత అవగాహన ఉండి, ఎందుకంటే వాళ్ళ మనసులో ఆల్రెడీ అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి తెలిసి కూడా మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏదో బయట విదేశాలకు పోయే ఏదో ఉందని కూడా ప్లాన్ కూడా ఉందన్నారు. కాబట్టి దానికి ముందే కలుద్దాం, మాట్లాడదామని కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఒకటి కుటుంబంలో జరుగుతున్న, మీడియాలో బయట వస్తున్న అంశాల ప్రాతిపదిక కొంత ఉంటుంది. 2 కాళేశ్వరం విషయం కూడా ఉండొచ్చు. ఈ 2 విషయాలే ప్రధానంగా ఉండుంటుంది. వాళ్ళు ఏదో కొంత వ్యూహరచన చేసుకునే ఉంటారు.
దాన్ని అయితే ఎట్లా ఎదుర్కోవాలి, కవితమ్మ ఒకవేళ మొండి నిర్ణయం తీసుకుంటే ఎట్లుంటుంది. ఆమె చాలా సందర్భాల్లో కూడా మాట్లాడినట్టు ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా నేను ఒక్కదాన్ని జైలుకి ఎందుకు పోవాలి, నేను ఒక్కదాన్ని తప్పు చేసిందా, తప్పులు చేయనోడు ఎవడు అని కూడా ఇప్పుడు మరి ఆమెకి ఈ విచారణ అంశం కావచ్చు, రేపు ఏమన్నా ఈడీ ఎంటర్ అయ్యో, సిబిఐ ఎంటర్ అయ్యో, ఇంకా అనేక సంస్థలు ఎంటర్ అయితే కేసులు అయితే జైల్లో పోవాల్సిన పరిస్థితి వస్తే ఒక రకంగా ఆమెకి తృప్తి అవుతుందేమో కూడా ఉంటుంది. కాబట్టి అనేక అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి దీంట్లో. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ అంశాలు ప్రధానంగా ఒకటి కాళేశ్వరం, 2 కుటుంబ సంక్షోభం, వీటిని కవిత రూపంలో రాబోయే ప్రమాదం ఏదైతే ఉందనుకుంటున్నారో మాట్లాడుకునే ఉంటారు. శత్రు మిత్రుడు అంటారు కదా. సో చివరిగా ఈ పరిణామాలన్నీ కూడా కేసీఆర్ కుటుంబంలో ఏ విధంగా పరిస్థితులు దారి తీసే అవకాశం కనబడుతుంది సార్? ఇప్పుడు మనమైతే వీళ్ళెవరు, కేసీఆర్ కుటుంబం అనేది భారతదేశంలో మొదటిది కాదు, చివరిది కాదు. భారతదేశ చరిత్రలో ఇటువంటి కుటుంబాల పాలనలు, కుటుంబాల పార్టీలు, చీలికలు చాలా చూసినాం. ఎన్సీపీ చూసినాం, పెద్ద పార్టీ, జాతీయ పార్టీ, పెద్ద నాయకుడు శరద్ పవార్ చూసినాం, లల్లు ప్రసాద్ యాదవ్ అక్కడ చూసినాం, ఆడ కూడా 2 కొడుకులు ఉన్నారు, ములాయం సింగ్ యాదవ్ చూసినాం, శివసేన బాల్ ఠాక్రే, ఎంత సేమ్ మనలెక్కిన ప్రాంతీయ పార్టీ నేపథ్యం ఇదంతా ఉంది. ఏమైంది? ఎన్ని పార్టీలు చూస్తలేం మనం. కాబట్టి రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంత గొడవలు పడ్డారు, ఏమేమైంది, ఎంత హంగామా హడావుడి అయిందో చూస్తాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కుటుంబ నేపథ్యంతో వచ్చేటువంటి చూసినాం. ఎన్టీఆర్ పార్టీ ఆఖరికి ఏమైంది, ఎన్టీఆర్నే చంపేస్తే కాడికి వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విలువలు ఉంటాయి, మానవత్వం ఉంటుంది అని మనం మాట్లాడుకోవడం చాలా పెద్ద పదాలు అయితే వాళ్ళలో మానవత్వం ఉంటుంది, రాజకీయ పొలిటికల్ అంటే విలువలు పాటిస్తారు అని మనం అనుకోవడం అది మన అమాయకత్వం అవుతుంది. వాళ్ళకి అవన్నీ ఏముండవు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కాళేశ్వరం కమిషన్ సంబంధించిన పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాదా ఇన్నయ్య గారు చాలా లోతుగా ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశాల కోణంలో వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూద్దాం మరి భవిష్యత్తులో ఈ పరిణామాలన్నింటి కూడా ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చూస్తున్నాను కలర్స్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్